నువ్వే. ఏం చేద్దామని వచ్చావే ఇక్కడికి? మా మావయ్యని మోసం చేసి మా అందరి జీవితాలతో ఆడుకున్నావు. ద్రోహం చేసింది నువ్వు. పగ తీర్చుకోవడం అంటూ జరిగితే అది మేము నీ మీద తీర్చుకోవాలి, నువ్వు మా మీద కాదు. ఇంత జరిగినా నిన్ను క్షమించి వదిలేసినందుకు మా పేరు చెప్పుకొని ఎక్కడో ఒక చోట బతకకుండా ఇంకా ఏం చేద్దామని వచ్చావు? నువ్వు మారలేదు సరికదా, ఇంకా రోజు రోజుకి రెచ్చిపోతున్నావు. ఇంకా నిన్ను క్షమించి లాభం లేదు. ఇప్పుడే పోలీసులకు అప్పగిస్తాను. రా. వదలవయ్యా. నా నోటికడ కూడు లాగేసి నన్ను రోడ్డున పడేస్తే ఎట్లా వదిలేస్తా అనుకున్నారు? వదలా. మీ అంతు చూసేదాకా వదలా. యాదుంచుకోండి. మృదులా రా. నేను రాను. రా మృదులా. నేను రాను మాన్సి. అరే మాన్సి, మాన్సి వద్దు. మాన్సి మాన్సి వద్దు. మాన్సి అరే రమ్మన్నా. రా పద. మాన్సి ఏంటి మాన్సి? నేను రాను. అరే పద. ఇక్కడి వరకు వచ్చి రానంటావేంటి వదినా? నాకు ఈ డ్రెస్ కంఫర్ట్ కాదు. మేమందరం తీసుకోలే, నీకేమైంది? సూపర్గా ఉంది మృదుల. బాలేదంటావేంటి? ఏంటి సూపర్గా ఉండేది? హనీమూన్ అంటే ప్లేస్ మారుతుంది గాని బట్టలు కూడా మార్చేలా? నాకు అస్సలు కంఫర్ట్ లేదు. ఎప్పుడు కంఫర్ట్ చూసుకుంటే ఎట్లా? వాణిసన్నాక కూసంత కాళ్ళ పోషణ ఉండాల. ఓవర్ యాక్షన్ చేయకు. ఏ ఇది కొననా? మాన్సి వద్దు. ఏయ్ మాన్సి పద బావా. పద పద. అయ్యో మధు గారు.
మంచిగా ఉంది కదా. ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్యలో ఉండి ఆ గొడవలు సమస్యలతో విసిగిపోయి ఒక్కసారిగా బయటకొస్తే ఎంత హుషారుగా ఉంది చూడు బావా. మృదుల ఎట్లుంది? అక్వేరియంలో చేప పిల్లల్ని ఒక్కసారి పెద్ద కొలంలో తెచ్చి వదిలిపెట్టినట్టు, పంజరంలో పావురాన్ని గాల్లో కొదిలేసినట్టు స్వేచ్ఛగా సంతోషంగా ఉంది. ఇక్కడున్న 4 రోజులు జీవితాంతం గుర్తుండిపోవాలంతే. అలా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఎస్. 4 రోజులదే ఉంది వదినా. ఇక్కడ ఎలాగో మన ఎస్టేట్ ఉంది, ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా. ఏమంటావు అన్నయ్య? అవునరా, బాగా చెప్పావు. అలాగే చేద్దాంలే కానీ ముందు నీ పెళ్ళని తీసుకుని పక్కకి వెళ్ళరా. ఎందుకు? నిన్ను మానసి ఎందుకు ఉతికి ఆరేస్తుందో ఇప్పుడు అర్థమైందిరా. నలుగురం ఇక్కడే ఉంటే నీకు ఏకాంతం ఉండదు, నాకు ఏకాంతం ఉండదు. పక్కకు తీసుకెళ్ళు. అర్థమైందన్నయ్య, చంపేస్తాను చూడు. వెళ్ళు. హలో, ఏంటా గుసగుసలు? చెప్తాను కానీ అటు వెళ్దాం రా. ఎందుకు? ఇన్ని మంచిగా ఉంది కదా. అక్కడ ఇంకా బాగుంటుందంట మానసి. రా మ్మ్. ప్లీజ్ రా, నా కోసం సరే పద. రమ్మంటుంటే. ఏంటి సార్, ఎందుకు వాళ్ళని పంపించేశారు? నేను పంపించడం ఏంటి? వాడికి సిగ్నల్ ప్రాబ్లం. అక్కడైతే బాగుంటుందని అదే బాగా సిగ్నల్స్ వస్తాయని తీసుకెళ్ళాడు. ఆహా, నేను మరీ అంత అమాయకురం ఏం కాదు. నాకు ఆ మాత్రం తెలీదు అనుకోవద్దు. మరి తెలిసే ఎందుకు అడుగుతున్నావు? మీరు ఏం చెప్తారో విందామని. చెప్పండి. సరే, ఏ వదులు, ఇంకా ఎడిగిపోతున్నావు. లోయలో కానీ దూకుతావైంది. ఇప్పుడు చెప్పు, ఏంది కదా? చెయ్యి గోకి మరి తెచ్చినవేంది? గోకింది దేనికో అర్థం కాలేదా? ఏ రాశిలో పుట్టేవే? ఆ, అదేదో కంకర రాశిలో పుట్టిందిలే. కంకర రాశా? వారిని, అది కంకర రాశి కాదే, కర్కాటక రాశి. ఓ అదేలే. ఆయన ఎందుకు తెచ్చినవని అడిగితే రాసుల గురించి అడుగుతావేంద్రా? మరి లేకపోతే ఏంటి? మనం హనీమూన్కి వచ్చింది నలుగురం కలిసి ముచ్చట్లు పెట్టుకోవడానికా? చెయ్యి గోకి పిలిచిన ఆ మాత్రం అర్థం కాలేదా? మూడొచ్చింది ఏ ముద్దో ముచ్చటో కావాలని. నీ కోడి మెదటికి కోడ్ లాంగ్వేజ్ కూడానా? అసలు నీకింత క్రియేటివిటీ ఉందని నాకు తెలియదురా. లేదంటే మా బాబుతో డబ్బులు పెట్టించి ఏ RRR లాంటి సినిమాను తీయించిండు దాన్ని. ఇప్పుడు కావాల్సింది యాక్షన్ ఫిలిం కాదే, రొమాంటిక్ ఫిలిం. I love you. I love you. I love you. Love you too. Love you too. Love you too. Love you too. Love you too.
ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా ఐ లవ్ యూ మధు గారు. హలో అమ్మా, నాన్నా జాగ్రత్తగా వెళ్ళారా? ఇందాకే ఫ్లైట్ దిగి ఎస్టేట్కి వెళ్తున్నావు అమ్మా. సరే నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా, ఉంటాను. ఏరీళ్ళు వదిలేస్తే అక్కడ సెటిల్ అయిపోయేలా ఉన్నారు. గౌరవ్, మాన్సీ, గౌరవ్, అన్నయ్య తమ్ముడు, వస్తున్నా అన్నయ్య. మన వాయిస్ మనకే ఎక్కువ వినిపిస్తుంది కదా అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, అదిగో మళ్ళీ వాయిస్ వినిపించింది. పద అక్కడికి వెళ్ళి అన్నయ్య వాళ్ళకి కూడా చెప్తుందా. అన్నయ్య, ఏంట్రా మన వాయిస్ మనకే ఎక్కువ వినిపిస్తుంది తెలుసా? మనకే వినిపిస్తుందా? సరే ఇప్పుడు విను. హలో 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 మానసి, నువ్వు హలో హలో రేయ్, ఏంట్రా చిన్నపిల్ల ఆటలు? మళ్ళీ చిన్నపిల్లలం అయిపోవడానికే ఈ ఆటలు అన్నయ్య. వదినా, నువ్వు పిలిచుడు. హలో. అన్నయ్య నువ్వు అను. నేనా? అనన్నయ్య, పిలువు అన్నయ్య. అరే, హలో 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 ఏంది బావా? మేము ముగ్గురం పిలిస్తే మా గొంతు తిరిగి వినిపించింది, నువ్వు పిలిస్తే ఆ అమ్మాయి గొంతు తిరిగి వినిపించిందేంది? నిజమే, కానీ అలా ఎలా వినిపిస్తుంది? ఛాన్సే లేదు కదా. క్లియర్గా అమ్మాయి గొంతు వినిపిస్తే ఇంకా ఛాన్స్ లేదంటావేంటి? ఇంకోసారి ట్రై చేద్దాం. హలో హలో మానసి, నువ్వు హలో. వదినా, నువ్వు హలో. అనయ్య, మధు గారు, నువ్వు
హలో 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 అనయ్య విన్నావు కదా నీ గొంతు కాదు ఎవరో అమ్మాయి గొంతు మళ్ళీ ఒకసారి ట్రై చేయ అన్నయ్య